అమరావతి ఛాంపియన్షిప్ 2.0లో రాష్ట్ర వ్యాప్తంగా 2.07 లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నారని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. 29 క్రీడా ప్రాంగణాల్లో 12 క్రీడాంశాల్లో 1200 మ్యాచ్లు విజయవంతంగా నిర్వహించామని వెల్లడించారు. ఆగస్టు 28న డ్రగ్స్ వద్దు స్పోర్ట్స్ ముద్దు నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఆగస్టు 29న విజేతలకు బహుమతులతో పాటు 270 మంది క్రీడాకారులకు 8 కోట్లకు పైగా ప్రోత్సాహక నగదు అందించనున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ను క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడంతో పాటు భవిష్యత్ ఒలింపిక్స్ కోసం ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేస్తామని రవినాయుడు పేర్కొన్నారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 సంబంధించి కాన్ఫరెన్స్ లెవెల్ మీట్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. 2,07,000 మంది పైన క్రీడాకారులు భాగస్వాములు అయ్యారు. జిల్లా లెవెల్లోకి వచ్చే కొద్దికి 84,000 మంది పోటీ పడ్డారు. తిరుపతిలో 24వ తేదీన అట్టహాసంగా చాలా ఘనంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మనం అమరావతి ఛాంపియన్షిప్ని ప్రారంభించుకోవడం జరిగింది. మీరు చూస్తుంటారు, తిరుపతి మొత్తం క్రీడాకారులతో సందడి నెలకొనింది. ఇటు కోచెస్ కానీ, మేనేజర్స్, స్టాఫ్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, పీఈటీలు, పీడీలు, ఎస్జిఎఫ్, యూత్ సర్వీసెస్, దాదాపు 14,700 మంది పైగా దీంట్లో అఫిషియల్గా భాగస్వాములు అయ్యారు. ఇవి కాకుండా క్రీడాకారుల తల్లిదండ్రులు, వాళ్ళతో వచ్చిన మాస్టర్స్, వాళ్ళొక 1,500 మంది నుంచి 2,000 మంది దీంట్లో పాల్గొన్నారు. ఇలా చూస్తే దాదాపు 16,500 మంది దాకా తిరుపతిలో 24 నుంచి ఈ రోజు వరకు భాగస్వాములు అవ్వడం జరిగింది. ఇది ఒక చరిత్ర, ఎవ్వరూ ఊహించలా. ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డు కూడా కైవసం చేసుకోవడం జరిగింది. ఏషియన్ చరిత్రలో కాన్స్టెన్సీ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఇంతమంది భాగస్వాములు చేసిన టోర్నమెంటు ఏది లేదు, అది అమరావతి ఛాంపియన్షిప్ మాత్రమే. మనకి అవార్డు కూడా ప్రదానం చేయడం జరిగింది. శాప్ చరిత్రలో ఇది ఒక మైలురాయి. దాని తర్వాత 24, 25, 26, 27 అంటే ఈరోజు వరకు మ్యాచెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా జరిగాయి. అన్ని టీమ్స్ అన్ని టీములు బ్రహ్మాండంగా పోటీ పడ్డారు, ఆడారు, గెలవాలని కసితో ఆడారు. నిన్నటికి 1000 మ్యాచెస్ నిర్వహించాం. 1000 మ్యాచెస్ నిన్నటికి నిర్వహించడం జరిగింది. ఈరోజు 120 మ్యాచెస్ అంటే 1120 మ్యాచ్లు 12 డిసిప్లైన్స్లో 2 కేటగిరీలో 1200 మ్యాచెస్ నిర్వహించడం జరిగింది. ఇంక మీరు అర్థం చేసుకోండి ఎంత ఎఫర్ట్ పెట్టామనేది, డిపార్ట్మెంట్ ఎంత పనిచేసింది అనేది. ఈరోజు మనం చూస్తే ఖోఖో బాయ్స్ అండ్ గర్ల్స్ 2 కేటగిరీలు, హాకీ, బాస్కెట్బాల్, వాలీబాల్, కబడ్డీ, బాయ్స్ అండ్ గర్ల్స్, బ్యాడ్మింటన్, యోగా, అదేవిధంగా అథ్లెటిక్స్లో వచ్చే కొందికి 100 మీటర్స్, 400 మీటర్స్, 800 మీటర్స్, హై జంపు, లాంగ్ జంపు, జావెలిన్, షార్ట్ పుట్, 5 km, రిలే 4x100, రిలే 4x100 అథ్లెటిక్స్. అదేవిధంగా ఈరోజు మనం చూస్తే మళ్ళా వెయిట్ లిఫ్టింగ్ 60 kgs, 65 kgs, 49 kgs, 53 kgs, 57 kgs కేటగిరీ, 61 kgs కేటగిరీ,
55 kgs category, 60 kgs category, 65 kgs category, 45 kgs category అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ అండర్ 17 అండర్ 19. అదేవిధంగా బాక్సింగ్కి వచ్చే కొన్ని 52 to 54 kgs category, 54 to 57 kgs category, 57 to 60 kgs category, 60 to 63 kgs category, 63 to 66, 66 to 60, 70, 70 to 75, 75 to 80, 80 ప్లస్ కేజెస్తో మనం నాలుగు కేటగిరీలుగా మనం పోటీలు నిర్వహించడం జరిగింది. 29 క్రీడా ప్రాంగణాల్లో ఈ మ్యాచెస్ నిర్వహించాం. ఇటు మహిళా యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, వెటర్నరీ, అగ్రికల్చర్ కాలేజ్, పద్మావతి పాలిటెక్నిక్ కాలేజ్, పద్మావతి డిగ్రీ కాలేజ్, ఆర్ట్స్ కాలేజ్, ఎస్ఎస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, దాని తర్వాత క్యాంపస్ స్కూల్ మొత్తం, మరి అదేవిధంగా తారక రామ గ్రౌండ్, ఇవన్నీ కూడా మనం యూటిలైజ్లోకి తీసుకుని వచ్చి క్రీడాకారులతో భాగస్వాములు చేయడం కూడా జరిగింది. ఈరోజు రాత్రికి అన్ని మ్యాచెస్ ఫైనల్ మ్యాచెస్ నిర్వహించడం జరుగుతుంది. కొన్ని మ్యాచెస్ ఆల్రెడీ ఫైనల్ జరుగుతుంది, హాకీ ఇవన్నీ కూడా, కబడ్డీ, వీటికి సంబంధించి వాలీబాల్ అన్నీ కూడా ఈవినింగ్ ఫైనల్ మ్యాచెస్ జరుగుతాయి. ఊహించని విధంగా గ్రాండ్ సక్సెస్ అయింది. అమరావతి ఛాంపియన్షిప్ గ్రాండ్ సక్సెస్, ఎవ్వరు ఊహించలా. అంత ఈరోజు మీరే చెప్తున్నారు, మేము ఎప్పుడు ఇలాంటి టోర్నమెంట్ వల్ల ఎంతమంది వస్తారని కూడా మేమేమి ఊహించలా. అంత టోర్నమెంట్ను మీరు నిర్వహించారు. నిజంగా బ్రహ్మాండమైన టోర్నమెంటు, ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చేదానికి ఉపయోగపడే టోర్నమెంట్. మీరు ఒకసారి ఆశ్చర్య చూస్తే అద్భుతంగా 400 మంది పైన పోటీ పడ్డారు. ఇంకొక గొప్ప విషయం ఇక్కడ నేను చెప్పాలి. 2025లో ఇదే క్యాంపస్ స్కూల్లో అమరావతి ఛాంపియన్షిప్లో ఆర్చరీలో పోటీపడి ఆడిన గణేష్ నాయుడుపేట కుర్రాడు, అదేవిధంగా కృష్ణా జిల్లా సంబంధించిన అమ్మాయి ఇక్కడ ఆడి ఇక్కడ ప్రూవ్ చేసుకొని ఏషియన్ గేమ్స్కి సెలెక్ట్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఒలింపిక్స్ తర్వాత ఏషియన్కి సెలెక్ట్ అయ్యారు. ఈ అమరావతి ఛాంపియన్షిప్లో గతంలో భాగస్వాములైన క్రీడాకారులు. అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా ప్రతిభను వెలుగులో తీసుకొని వచ్చేదానికి ఇది ఒక బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ని పర్ఫెక్ట్గా మనం ఈరోజు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. బాగా ఆడారు, పోటీపడి ఆడారు, గెలవాలని తపంతో ఆడారు. ఇప్పుడు ఎవరైతే బాగా పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేశాం. దాంతోపాటు ఈరోజు ఇక్కడ ఎవరైతే బాగా పర్ఫార్మెన్స్ చేశారో వాళ్ళని అకాడమీలకి, స్పోర్ట్స్ స్కూల్కి, అసోసియేషన్ ఫెడరేషన్స్తో కూడా మెర్జ్ చేసి వాళ్ళని బెస్ట్గా ట్రైన్ చేసే కార్యక్రమం కూడా తీసుకుంటాం. దీనికి సంబంధించి 29 ధ్యాన్ చంద్ గారి జయంతి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకి ఇక్కడే వాళ్ళకి ప్రైజ్ మనీ, మొమెంటోస్ వాళ్ళకి ఇక్కడే అందించడం జరుగుతుంది. రేపు క్రీడాకారులు గెలుపొందిన విన్నర్స్, రన్నర్స్తో అదేవిధంగా ఈగల్ డిపార్ట్మెంటు సహకారంతో రేపు ఉదయం 28వ తారీఖున
ఈరోజు ఎవరైతే గెలుపొందారో విన్నర్స్ రన్నర్స్తో నందమూరి తారక రామారావు గారి స్టేడియం నుండి, అంటే తారక రామారావు గారి గ్రౌండ్ నుండి ఎస్వి యూనివర్సిటీ ఎన్టీఆర్ సర్కిల్ వరకు క్రీడాకారులతో డ్రగ్స్ వద్దు, క్రీడల ముద్దు, గంజాయి వద్దు, క్రీడల ముద్దు, ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చడానికి మేమందరం కూడా స్పోర్ట్స్లో బాగా రాణిస్తాం, నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అవుతామంటూ రేపు 10 నుంచి 11 వరకు ర్యాలీ నిర్వహించబోతున్నాం. రేపు 28 తిరుపతి నుంచే రాష్ట్రం కాదు దేశానికి ఒక క్రీడా స్ఫూర్తిని రగిలించబోతున్నాం. ఆదర్శవంతమైన క్రీడాకారులు ఇక్కడ ఉన్నారని ఒక మెసేజ్ పంపిపోతున్నాం. క్రమశిక్షణ కలిగిన క్రీడాకారులు తిరుపతి నుంచి ఈ ర్యాలీ ద్వారా ఒక మెసేజ్ పంపించాలనుకుంటున్నాం.